ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ అద్భుతమైన ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాము. నా కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ మీరు ఎత్తుపడుతున్న విధానాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. మరి ప్రభు ఆశీర్వాదాల్లో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉందురుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కాలములో మనము పెళ్ళి ఇంటి వారమై ఉన్నాం. ఎవరమండి మనము? పెళ్ళి ఇంటి వారం. పెళ్ళి ఇంటివారు ఎలా ఉంటారు? చాలా అద్భుతమైన ఆశ్చర్యమైన ఆ పెళ్ళికి అలంకరించుకొని ఎక్కడలేని పట్టుచీరలు కట్టుకొని ఎక్కడలేని ఆ యొక్క బంగారు ఆభరణాలు తగిలించుకొని ఏం చేస్తారు? శృంగారించుకుంటారు స్త్రీలు ఖచ్చితంగా. ఆ విషయం నేను ప్రత్యేకంగా మీ కొరకు చెప్పక్కర్లేదు. అయితే ఈ అందంగా అలంకరించుకున్న ఈ స్త్రీలు ఎంతో కాలం నుంచి సిద్ధపడి ఉంటారు. ఎంతో కాలం నుంచి బట్టలు కుట్టించుకుంటారు, బంగారు ఆభరణాలు కొత్త కొనుక్కుంటారు, లేదా బాగు చేసుకుంటారు. అనేక రకాలైన విషయాలు మనము ఇక్కడ వారి యొక్క సిద్ధపాటులో అనేక విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు. అయితే నలుగు పెట్టుకుంటారు, ముఖానికి రుద్దుకుంటారు, తల వెంట్రుకలు చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. ఈ పరిస్థితిలో ఆ ప్రభు మహిమగా సిద్ధపడి ఎప్పుడు ఎవర్ గ్రీన్గా మహామహిమలో వసించుచున్న ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడు. ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఈ పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? శోభస్కరంగా ఉండాలి, చూడ చక్కనిదిగా ఉండాలి, అందంగా అలంకరించుకున్నదై ఉండాలి. ఆ మనుష్య కుమారుడు చూడగానే ముగ్ధుడైపోవాలి. నీ స్వరము మధురము, నీ యొక్క కనుల జంట, నీ స్వరము మధురం, నీ యొక్క కనుల జంట సౌందర్యమిళితం. ఎంత మధురమైన ఈ యొక్క స్వరముతో నువ్వు మాట్లాడుతుంటే నాకు వినాలని ఉంది అని పావురమా అని అంటాడు. పావురము వంటి స్వరము కలిగిన ఈ యొక్క కన్యక, ఆ పావురము వంటి మహిమ గల ఆ తెల్లని ఆ వస్త్రం వలె కప్పుకున్న పావురపు ఆ యొక్క వెంట్రుకలతో మెరిసిపోతూ మిళితమైపోయి ఉంటుంది. ఇంత గొప్ప ఈ యొక్క సౌందర్య రాశిని ఎదుర్కోవడానికి ఆ ప్రభు దిగి వచ్చేస్తున్నాడట. మనం ఎదుర్కోవడం కాదు, ఆ ప్రభువే దిగి వచ్చేస్తున్నాడు. ఆమెను తీసుకొని వెళ్ళుటకు, ఆమెను కౌగలించుకొనుటకు, ముద్దాడుటకు, ఆమెను ఎత్తుకొని ఆమెతో ఆయన పరలోకము తీసుకొని వెళ్ళుటకు దేవాది దేవా దూతలతో, గొప్ప మేళతాళాలతో, ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ ఆ ప్రభు మధ్యాకాశమునకు దిగిరాబోతున్నాడు. ఇది ఇంకా వచనాలు మనము తీసుకొని ఇంకా దాని గురించి వర్ణించుకోలేదు, షార్ట్కట్లో చెప్పాను. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఇంత గొప్ప దేవుడు తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు, ప్రభు ఒక్కరే కాదు కానీ మనుష్య కుమారుడును అంటే యేసుక్రీస్తు ప్రభు, ఆయనతో కూడా అంటే మనుష్య కుమారుడైన యేసు ప్రభుతో కూడా సమస్త దూతలు. సమస్త దూతలు, దూతలు అంటే కొద్ది మందే కాదు, పరలోకములో భూలోకంలో కూడా దూతలు ఉన్నారు.
ఈ దూతలందరూ కూడా సమస్త దూతలను వచ్చున్నప్పుడు ప్రభువుతో ఏకీభవిస్తూ ఉన్నారు. ఆ యొక్క మేళతాళాలతో దిగి వస్తున్నారు. ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండుటకు రాబోతున్నాడు. అప్పుడు ఆ ప్రభువు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటున్నాడు. కూర్చున్నప్పుడు ఎందుకు కూర్చుంటున్నాడు? ఆయన యొక్క ప్రత్యేకమైన పని ఏమి అయి ఉన్నది అనేదే ఇక్కడ మనము ఆలోచన చేస్తే, ఆ సింహాసనము ధవళ సింహాసనము. ఆ సింహాసనము మహామహుడు అయిన న్యాయమూర్తి అయిన మన ప్రభు యొక్క రారాజు యొక్క సింహాసనము. ఆ ప్రభువు సమస్త జనములు ఆయన ముందు పోగు చేయబడినప్పుడు వారికి తీర్పు తీర్చు ఆ యొక్క సింహాసనము. చాలా ప్రకాశమానంగా ఆ యొక్క సింహాసనము ఉండబోతుంది. పూర్వము అనగా భూమి పునాదులు వేయబడాక మునుపే ఆ ప్రభు ఈ యొక్క దృశ్యాన్ని చూపించి ఉన్నారు. అయితే భూమి పుట్టినప్పటి నుంచి ఎంతమంది అయితే ఈ లోకములో జన్మించి ఉంటున్నారో, ఆ ప్రభు ఆ సింహాసనమునకు వచ్చినప్పటికీ ఎంతమంది అయితే పుట్టి ఉన్నారో వారందరూ కూడా సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు అక్కడ విశ్వాసులు మరియు అన్యులు కూడా సమస్తమైన మానవులు ఆ యొక్క సింహాసనం ఎదుట హాజరు కావలసి ఉన్నది. ఎందుకు అనగా గొర్రెలను మేకలను ఆయన వేరుపాటు చేయడానికి రాబోతున్నాను అని ఆ ప్రభు చెప్తున్నాడు. ఈ మేకలు అంటే ఎవరు, గొర్రెలు అంటే ఎవరు అనే విషయాలు మనము ఇక్కడ చూడాలి. ఇక్కడ చాలా విచిత్రమైన విషయాలు మనం చూస్తే, ఈ వాక్య భాగంలో తన కుడివైపున గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు ఎవరు అనగా యేసు రక్తంలో కడగబడిన వారు, విమోచించబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు, ఆ ప్రభువుకి వారి యొక్క హృదయములను అంకితము చేసినవారు, కుమారత్వమును సంపాదించుకున్నవారు. వీరు గొర్రెలు. వీరు ఆ ప్రభు అయిన దేవుని యొక్క సింహాసనము కుడి వైపున నిలువబెట్టబడుదురు, ఎడమ వైపున మేకలు నిలువబెట్టబడును. కాబట్టి ఈ కుడివైపు గొర్రెలు, ఎడమవైపు మేకలు ఇద్దరూ ఉన్నారు. అప్పుడు ఆ సింహాసనములో ఉన్న రాజు ఆయన చేస్తున్న పని మనం ఇక్కడ చూడాలి. ఆయన ఏమన్నాడు? రాజు తన కుడివైపున ఉన్న వారిని కుడివైపున ఉన్న వారిని చూసాడా లేదా? భూమి పుట్టినప్పటి నుంచి ఆయన మానవుని సృష్టించిన ఆ యొక్క ఆదామవ్వల నుంచి మొదలుకొని ఆ యొక్క అంతం వరకు ఎంతమంది అయితే జన్మలు పుట్టి ఉన్నారో వారు సముద్రంలో కలిసిపోయినా, కాల్చివేయబడినా, వారు సమాధి చేయబడిన, ఆకాశములో గాలిలో వాళ్ళు గాలి అయిపోయి అనగా అక్కడే ఆ ఏరోప్లేనో ఏదో పేలిపోయి అక్కడే భస్మం అయిపోయిన అందరినీ కూడా అప్పజెప్పేస్తాయి సముద్రాలు, ఇసుక, బూడిద, గాలి, ఆ సమాధులు, మట్టి, నేల అంతా అప్పగించేస్తాయి దేవునికి. వారందరూ వారి యొక్క దేహములను ధరించిన వారే ఆ ప్రభు యొక్క సింహాసనం ఎదుట, రాజు ఎదుట నిలబడతారు. నిలబడినప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, హల్లెలూయా. ఇక్కడ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? రారాజు అనగా యేసుక్రీస్తు ప్రభు. ఆయనే రారాజుగా తీర్పు తీర్చుచూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు. నన్ను పంపినవాడు అనగా యేసుక్రీస్తు ప్రభుని లోకమునకు పంపించిన వారెవరు? తండ్రి అయిన దేవుడు. ఈ తండ్రి అయిన దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము గలవారు.
అందువలన నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారలారా అని అంటున్నారు. రండి, హల్లెలూయా, రండి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, మీ కొరకు అనగా గొర్రెల కొరకు, అనగా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, ఆయన నామనందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మి బాప్తిస్మము పొందిన వారు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వారు, నీతిమంతులుగా మార్చబడిన వారు, వీరు ఆశీర్వదించబడిన వారులారా అనే లిస్టులో వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయి. 1, 2, 3, 4 అలాగా కోటాను కోట్ల ప్రజల యొక్క ఆ యొక్క వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయి నా ప్రియులరా. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడంటే, లోకము పుట్టినది మొదలుకొని, ఎంత బాగుందండి, లోకము అనగా ఆదామవల సృష్టి మొదలుకొని, అప్పటి నుంచి మొదలైన ఈ సృష్టి, ఆ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన, మీ కొరకు సిద్ధపరచబడిన, హల్లెలూయా, మీ కొరకు అనగా గొర్రెల కొరకు, అనగా ఆయన బిడ్డల కొరకు, ఆయన నామనందు విశ్వాసం ఉంచిన వారి కొరకు, విమోచింపబడిన వారి కొరకు, ఆయనను తన తండ్రిగా, వారి యొక్క తండ్రిగా వీరు ఆ ప్రభు యొక్క ప్రజలుగా అందుకున్నవారు ఎవరు అయి ఉంటారంటే గొర్రెలు. వీరు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వాతంత్రించుకోండి. ఇప్పుడు ఒక భార్య భర్తలు పెళ్ళి అయిన తర్వాత వారు ఉద్యోగాలు చేసుకుంటూ వారి యొక్క బిడ్డ కొరకు ఏం చేస్తారు? ఒక చక్కని ఇల్లు, ఒక చక్కని పొలము, చక్కని బ్యాంక్ బ్యాలెన్సు, ఒక ఉయ్యాల, ఒక మంచము, మంచి బెడ్షీట్లు, మంచి బట్టలు అన్నీ రెడీ చేశారు. అన్నీ రెడీ చేసిన తర్వాత వారికి గర్భం వచ్చిన తర్వాత, వారు బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను అక్కడ పెడుతున్నారు. అది సిద్ధపాటు, తల్లిదండ్రుల సిద్ధపాటు. మన ప్రభువు మన కొరకు సిద్ధపరిచాడు. ఏమి సిద్ధపరిచాడు? రాజ్యము. రాజ్యములు ఎవరుంటారు? రాజుగారు ఉంటారు. అక్కడెవరుంటారు? రాజు యొక్క సేనలు ఉంటారు. అంటే రాజుకు పరిచర్య చేసేవారు, మంత్రులు, సామంత్రులు, దూతలు, దేవదూతలు, ప్రధానులు ఎంతోమంది ఉంటారు. అక్కడ ఆ రాజ్యమును పెద్ద పెద్ద ప్యాలెస్లు, పెద్ద పెద్ద నివాసాలు, అక్కడ ఎంతో చక్కని తోటలు, ఎంతెంతో అద్భుతమైన ఆ యొక్క బంగారు ఆ యొక్క నగరులు ఉంటాయి. అక్కడ ప్రభు ఏమంటున్నాడు, ఆ రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి, అది మీ కొరకు రిజర్వ్ చేశాను, అది మీదే, మీరు వెళ్ళండి, అక్కడ మీరు ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఎంత బాగుందండి. Then shall the king say unto them on his right hand, Come, ye blessed of my father, inherit the kingdom prepared for you from the foundations of the world. ఈ భూమిని, లోకమును, సర్వలోకమును పుట్టించినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎంత బాగుందండి. మీరు కష్టపడి డబ్బులు కట్టారా? ఇన్స్టాల్మెంట్లు కట్టారా? ఏమండి బంగారం ఇచ్చారా? క్యాష్ ఇచ్చారు? ఏమిచ్చి ఇది కొనుక్కున్నారు? ఈ పరలోక రాజ్యమును కొనుక్కున్నారు. ఆలోచించద్దండి. ఆయన కృప కదా, ఆయన నామనందు విశ్వాసం ఉంచుట ద్వారా కదా ఇది మీకు అనుగ్రహించబడింది అని గుర్తించాలి. ఈరోజు నా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతం. అయితే ఈ అద్భుతమైన ఆశీర్వాదం వారికి అందించబడింది. ఇక రెండవ కోవ, నేను ఆ యొక్క ఎడం వైపున ఎవరున్నారు? మేకలు. ఆ యొక్క ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత వీరికి ఎలాగా జరిగింది, ఎలాగా కలిగింది అంటే, వీరు గొప్ప గొప్ప కార్యాలు చేశారట. ఏ గొప్ప కార్యాలు చేశారు? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటారు. ఎంత బాగుందండి.
ఎంతో బాగుందండి. ఆకలైన వారికి ఆహారం పెట్టడం, భోజనం పెట్టడం, ఆకలైన వారికి భోజనం పెట్టి వారికి ఆకలి తీర్చడం, దప్పికొన్నప్పుడు దాహమునకై నీరు, ఫ్లూయిడ్స్ ఇచ్చి వారి దాహము తీర్చుట, పరదేశులుగా ఉన్న వారిని చేర్చుకొనుట, అది గొప్ప భాగ్యం. ఎప్పుడైనా ఈ కార్యము చేశారా? ఎప్పుడైనా ఆకలైన వారికి ఆహారం పెట్టారా? ఎప్పుడైనా దాహం ఉన్న వారికి దాహం తీర్చారా? పరదేశులకు మీ ఇంట్లో స్థానం ఇచ్చారా? అటువారు మీ దగ్గర ఎప్పుడైనా ఆశ్రయము పొందారా? ఆలోచన చేయండి. ఎంత గొప్ప భాగ్యమో ఇది, ఎంత గొప్ప భాగ్యమో. నేను ఒకసారి మా పాస్టర్ గారు నేను పెళ్ళైన కొత్తలో ప్రభువు యొక్క పరిచర్య కొరకు ఆ యొక్క మారేడుమిల్లి దాటి ఇంకా 16వ మైళ్ళ వరకు వాలమూరి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అడవి చీకటి పడిపోయింది. ఇంకా మేము అక్కడ ఉండిపోవాలి. అక్కడ ఉండిపోయాం. అక్కడ మాకు ఆశ్రయం లేదు, ఏ ఇల్లు లేదు, ఎక్కడ ఉండాలి? నా ప్రియులారా, మేము కొంచెం కష్టపడి కొంచెం ఎదరికెళ్ళి ఇలాగ పక్కలోంచి అలాగ ఏదో పొగొస్తుందని అలా లోపలికి వెళ్తే చిన్న గడ్డిల్లు పాక ఉంది. ఆ పాక లోపలికి వెళ్ళాము. వెళ్తే అక్కడ 2 వృద్ధులు ఉన్నారు. వారు పెద్ద పెద్ద కట్టెలు 2-3 మధ్యలో కొన్ని చిన్న పుల్లలు వేసి మంట పెట్టుకున్నారు. ఎర్రని నిప్పుతో కాలుతూ ఉంది. అబ్బా, చలికి వణికిపోతున్నాము. వెళ్ళేసరికి వేడిగా అనిపించింది. అప్పుడు వారు కూర్చోండి అన్నారు. కూర్చోమని, చీకటి అయిపోతుంది, మేము వెళ్ళడానికి లేదు, అందుకోసమే ఇక్కడికి వచ్చామంటే, ఇక్కడే పడుకోండి, మేము ఇక్కడే పడుకుంటాం. పడుకోండి అని కాదు, మేము ఇక్కడ తొంగుంటాం, మీరు ఇక్కడ తొంగుండి అని ఆ 2 కర్రలు అటువైపుకు జరుపుకొని వారు అక్కడ పడుకున్నారు. చిన్న చాప పెట్టుకొని మాకు చిన్న చాప ఇచ్చారు. ఆ చాపలో మేము ఇటువైపు పడుకున్నాం. దుప్పటి లేదు, ఏమీ లేదు, చలికి వణికిపోతూ అలాగే రాత్రంతా పడుకున్నాం. నా ప్రియులారా, వారికి ఉన్నదే వారు మాకు పంచి ఇచ్చారు. వారు గొప్ప గొప్ప భక్తులు అని నేను, ఆ ప్రభు చిత్తము నెరవేర్చిన వారు అని నేను తలంచుచూ ఉన్నాను. నిరాశ్రయులుగా చీకటికి ఏ జంతువుల నోట్లో మేము పడకుండా మమ్మల్ని కాపాడారు వారు. ఆలోచన చేస్తారా? నిరాశ్రయులుగా ఉన్నవారికి ఆశ్రయం ఇచ్చుట, ఆపదలో ఉన్నవారు ఆశ్రయము మీ వద్ద ఎప్పుడైనా పొందేరా? అటువంటి అనుభవం ఉందా? ఆలోచన చేద్దాం. ఇంకేమంటున్నారు? 36వ వచనములో 25 మత్తయిలో, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడ వచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. దిగంబరిగా ఉంటే ఎప్పుడైనా ఎవరికైనా బట్ట కప్పారా అని, ముక్కు మూసుకొని ఇలా కళ్ళు పక్కా పెట్టుకొని వెళ్ళిపోతారు. చిచి అంటారు, అయ్యో అని అంటారు, కొంచెం జాలి ఉంటాయి. కానీ ఏదైనా బట్ట తీసి కప్పడం అనేది ఎప్పుడైనా జరిగిందా? రోగి అయిన వారికి చూడవచ్చారా? వారికి సహాయం చేశారా? మందులు ఇచ్చారా? లేకపోతే వారికి డ్రెస్సింగ్ చేశారా? కట్టారా? ఇంజెక్షన్స్ ఇచ్చారా? ఏ పని చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారో ఆలోచన చేయండి. అలుపెరగాని పోరాటము నా యొక్క మెడికల్ ప్రొఫెషన్లో డాక్టర్గా చేశాను. అబ్బా, ఎంత అద్భుతమైన నోబెల్ ప్రొఫెషను ఈ వైద్య వృత్తి. నీకు మనసే ఉండాలి, కానీ దేవుని యొక్క ప్రేమే ఉండాలి, కానీ నువ్వెంతైనా చేయవచ్చు. నా ప్రియులారా, ఎన్నో ఎన్నో అద్భుతమైన ఉదాహరణలు నా జీవితం అంతా చెప్పగలను. అంత గొప్ప సేవ పరిచర్య ప్రభు ఈ చిన్న హస్తాల ద్వారా చేసుకున్నారు. ఇంకా చేయించుకోవాలనుకున్నారు, కానీ నేను కొద్ది మట్టికే ప్రభు అనుకున్నంత కాకుండా కొంచెమన్నా చేశాను. ఈ రోజున
ఎవరికి సహాయం చేస్తున్నాం? మనం సహాయకులుగా నిలబడుతున్నాం. నా ప్రియులారా, సెల్ ఫోన్ పట్టుకొని ఈ రోజున ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడు కేషీట్ రాస్తారు, ఎప్పుడో పేషెంట్ని మీ స్ట్రెత్ వేసి చక్కగా పరీక్ష చేస్తారు. ఆ చెయ్యి వేసి వారికి హామీ ఇస్తారు, నేనున్నాను ధైర్యంగా ఉండమని ఎప్పుడు చెప్తారు. కను దృష్టి అంతా కూడా, ఆ యొక్క మనసు అంతా కూడా సెల్ ఫోన్లతోనూ స్నేహితులతోనూ అలాగా విచ్చలవిడిగా మీ యొక్క ఉద్యోగం చేస్తూ పరిచర్య చేయలేరు. యు మస్ట్ స్పేర్ యువర్ మైండ్, యువర్ సోల్, యువర్ కన్సర్న్ షుడ్ రిసీవ్ బై ద పేషెంట్. పేషెంటు నీ ప్రేమను, నీ యొక్క కనికరాన్ని, నీ యొక్క కరుణ వాత్సల్యత కలిగిన మాటను వారు అందుకోవాలి. అక్కడే సగం వైద్యుని ద్వారా ఆ పరిచర్య చేస్తున్న ఒక నర్స్ కానీ, లేకపోతే టెక్నీషియన్ కానీ, డాక్టర్ కానీ ఎవరైనా సరే వారి ద్వారా పొందుకుంటారు. నా ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్ప భాగ్యం అది. ప్రభు అదే చెప్తున్నారు, నేను రోగిని అయి ఉంటిని, నన్ను చూడవచ్చారు. ఐఏఎస్ కలెక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, పెద్దవారు, వారు హాస్పిటల్కి వెళ్ళడానికి ఆదివారం మధ్యాహ్నం నుంచి అన్నం తింటారో లేదో, బాక్సులు తింటారో లేదో తెలియదు, కానీ ఆ చర్చి నుంచి అక్కడి నుంచి అలాగే మొదలు పెడతారు, బృందాలుగా. క్యాన్సర్ హాస్పిటల్కి, ఈ హాస్పిటల్కి వెళ్తారు. ఒకరు మందులు ఇస్తారు, ఒకరు రొట్టెలు పెడతారు, ఒకరు ఫ్రూట్ పెడతారు. పరిచర్య చేయాలని చాలా ఆశ ఉంటుంది, కానీ నా వెనకాల వచ్చేది ఎవరు సిద్ధంగా ఉన్నారు? చాలా విచిత్రమైన పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి, మనమే చేయలేకపోతున్నాం. ఆలోచించేద్దాం. ఆశతో ఉంటారు, ఆకలితో ఉంటారు, బాధతో ఉంటారు, పలకరించేవారే లేకుండా ఉంటారు. వారికి నీ చేయూత కావాలి. ఆలోచన చేద్దాం. చెరసాల్లో ఉంటిని, నా ఎత్తుకు వచ్చి తిరిగి అని చెప్పారు. చెరవేయబడ్డవారు ఉన్నారు, ఎంతోమంది దీనులుగా ఉన్నారు. ఎవరి ముఖం కనబడదు, రక్త బంధువుల ముఖం కనబడదు, ఎవరిది కనబడదు. ఎవరు చూడవచ్చారు? ఆ ప్రభు ఒక్కడే నీకు దిక్కు అవుతాడు, అంతే, ఇంకెవరుండరు. అలాంటి పరిస్థితుల్లో మీరు నన్ను చూడవచ్చారు అని యేసుక్రీస్తు ప్రభు, ఆ మహారాజు, ఆ యొక్క సింహాసనం నుండి ఆ గొర్రెలతో, ఆ విశ్వాసులతో, ప్రేమైన బిడ్డలతో చెబుతూ ఉన్నాడు. ఈరోజున ఇటువంటి గొప్ప భాగ్యము, ఇటువంటి గొప్ప ధన్యత, ఈ గొప్ప ఆశీర్వాదములు కూడకట్టుకున్నారు, బ్యాంకుల్లో వేసుకున్నారు వారు. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావు, ఎప్పుడు నువ్వు యేసు ప్రభు మా ఇంటికి వచ్చావు, ఎప్పుడు నువ్వు చెరలో ఉన్నావు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు నేను నీకు దిగంబరిగా ఉంటే బట్టలు ఇచ్చాను, ఎప్పుడు నీకు అన్నం పెట్టానయ్యా, ఎప్పుడు నీకు చెరసాల్లో ఉంటే చూడవచ్చానయ్యా, ఎప్పుడు నీకు దాహానికి ఇచ్చానయ్యా, అయ్యో గుర్తులేదు ప్రభువా, అది నేను చేయలేదు అని అంటే ప్రభు ఏమంటున్నాడు? పరదేశివై ఉండుట చూచి మరి ఏం చేశారు వారు? అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు ఈ కార్యం చేశామని అంటున్నారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? రోగి అయి ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగినప్పుడు, రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తారు గనుక నాకు చేశారు. మిక్కిలి అల్పులు బోళ్ళి మంది ఉన్నారు ప్రపంచంలో, వారికి మీరు చేశారు కదా, అందుకే మీరు నాకు చేశారు అని చెప్తూ ఉన్నాడు. మనకు ఆహారం మిగులుతూ ఉంటుంది, భోజనాలు చర్చిలో. చాలాసార్లు ప్రాధేయపడతాను నేను స్త్రీలకి, అమ్మా కొంచెం ప్యాకింగ్లు చేసి, దయచేసి కొంచెం దిక్కులేని వారు ఉంటారు, వారికి సపరేట్గా వండి పెట్టలేము, అక్కడ పెట్టండి అమ్మా, పంపించండి అమ్మా అని అంటాను. ఆ కార్యం చేయడంలో నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే దీనులైన వారికి ఆహారం పెట్టడం. ఈ
మిక్కిలి అల్పులైన వారిలో మీరు ఒక్కరికైనా చేశారు కదా, అందుకే నీ ఆశీర్వాదం అని చెప్తున్నాడు. ఎంత బాగుంది. ఆలోచన చేద్దాం. 41వ వచనంలో కర్కశమైన ప్రభు కోపము, ఉగ్రత దిగి వచ్చింది. ఏమని? ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా. ఎంత కోపం అండి దేవునికి. ప్రభువుకి ఎప్పుడు దీర్ఘశాంతమే ఉంటుంది అని అనుకోకండి. ఆయన చాలా కోపం గల దేవుడు. ఆయన చాలా కోపం గల దేవుడు. ఆలోచించేద్దాము. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండి వారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏమన్నారండి? శపించబడిన వారు నన్ను విడిచి ఇక నా ముందు కనబడవద్దు. అపవాది కొరకు ఏర్పాటు చేశాను, సాతాను కొరకు, వాని దూతల కొరకు ఏర్పాటు చేశాను, సిద్ధపరచబడి ఉంది నిత్యాగ్ని. ఆ అగ్నిలోనికి పోవుడి. ఎంత కఠినమైన తీర్పు, ఎంత కఠినమైన తీర్పు. ఈరోజున ఆలోచించేద్దాము. ఈ కఠినమైన తీర్పు ఎందుకు వచ్చింది? నిర్లక్ష్యము, ప్రభువును విసర్జించిన రీతి, ప్రభువును దుఃఖపెట్టిన రీతి, ప్రభువుకు ఆయాస పెట్టిన రీతి, ప్రభువును దూరంగా పెట్టిన రీతిని బట్టే వారు ఇంత భయంకరమైన తీర్పును పొంది ఉన్నారు. నిత్య అగ్నిలోకి పోవుడి అని ప్రభువు చెప్పి ఉన్నారు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహము ఇవ్వలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అప్పుడు వీరేమంటున్నారు? ఎప్పుడు వచ్చావయ్యా? ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు? ఎప్పుడు నీకు దాహమైంది? ఎప్పుడు ఆకలితో ఉన్నావు? నువ్వెప్పుడు మాకు కనబడలేదు అని అంటున్నారు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనా మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు మీరు చేయలేదు అని ప్రభు చెప్పి ఉన్నారు. అందువలన వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ప్రభు యొక్క తీర్పు కఠినమైంది, స్పష్టంగా ఉంది, స్వచ్ఛంగా ఉంది, తేడా ఉండదు ప్రభు యొక్క తీర్పులో. జాగ్రత్త. మనకుండే సమయం కొద్ది సమయమే. ఈ సమయంలో జాగ్రత్తగా మన యొక్క ప్రతి సమయాన్ని ఖర్చు పెట్టాలి, ప్రతి శక్తిని ఖర్చు పెట్టాలి, ప్రతి ఆరోగ్యమును ఖర్చు పెట్టాలి, ప్రతి భాగ్యమును, ప్రతి ఆస్తులను, నీకున్న ఐశ్వర్యం, నీ రాబడిని ఖర్చు పెట్టాలి ప్రభు కొరకు. ఆలోచించేద్దాము. ప్రభువు కొరకు ఖర్చు పెట్టుటలో నిర్లక్ష్యము చేయవద్దు. ఈరోజున ఆలోచించేద్దాము. దేవుని కొరకు ఇచ్చుటలో అల్పులైన వారు, ఆకలి బాధలతో రోగులు, చెరసాల్లో ఉన్నవారు, వారి కొరకు నువ్వేమి చేస్తున్నావు అనేది ఆలోచించేద్దాం. ఇంత గొప్ప వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. వాక్యం వింటమే కాదమ్మా, వాక్యమును నెరవేర్చుటకు ప్రయాసపడాలి. రేపే అడగాలి నాకు, ఎలా చేద్దాం అమ్మగారు అని. అందరూ అడగాలి, మూలకు దాక్కొని ఉండడం కాదు, అడగాలి. ఎలా చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా చేసి ప్రభు చిత్తాన్ని నెరవేరుద్దామని అడిగి ఒక పని చేయడానికి పూనుకోవాలి, నడుం బిగించాలి. అట్టి భాగ్యం ప్రభు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.